ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. మన ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెడతామని యువతకు నేను తెలుపుతున్నా. సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతాం. ప్యూన్ నుంచి కానిస్టేబుల్ గారి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం. యువకులు ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గూగుల్లో ఎత్తుక్కునేదానికి అవసరం ఉండదు. సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం. అది రెండోది. మూడోది, విద్యార్థులు అడుగుతున్నారు. గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది. ప్రభుత్వాలు కాలేజీకి డైరెక్ట్ గా డబ్బులు వేసేది. అలాంటిది బ్యాండేజ్ బబ్బులు వచ్చిన తర్వాత సొంత డబ్బులు ఇచ్చినట్టు తల్లి అకౌంట్కి వేస్తాడంట. ఏమనంటే బటన్ నొక్కినా అంటాడు. ఆ బటన్ కి మధ్యన కరెంటు కట్ అయింది. ఆ జేవిడి డబ్బులు కూడా పడే పరిస్థితి లేదు. చిన్న ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది, పాత ఫీ రీంబర్స్మెంట్ అమలు మేము చేస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు హాయిగెళ్ళి చదువుకోవచ్చు. హాల్ టికెట్ కోసం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. మార్క్ లిస్ట్ కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు. విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత అన్యాయమో ఆలోచించండి. తరతరాలుగా వచ్చే మంచి కార్యక్రమాలు కూడా పక్కదారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి గారు. బ్యాండేజ్ బబ్లు గారు. ప్రకాశం జిల్లా అంటే నాకు చాలా అభిమానం, చాలా ప్రేమ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2019లో గాలి ఒకవైపు ఉంటే ప్రకాశం జిల్లాలో మటుకు ఇంకొక వైపు గాలి నడిచింది. ఆనాడే మా శాసనసభ్యులు మీరు గెలిపించారు.